కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం రోజున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణి శంకర్ మాట్లాడుతూ పెరిగిన ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టి నిత్యావసర వస్తువులపై అధిక ధరలు మోపి సామాన్యుడిని నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా వ్యాపారులతో కుమ్మక్కై జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని హితకు తెలిపారు. దేశానికి గుండెకాయ అయినటువంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకానికి గండి కొడుతూ రైతుల చట్టాలను, కార్మికుల హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చమురు ధరలు, నిత్యావసర వస్తువులపై పెరిగిన ధరలను వ్యతిరేకించకపోతే రానున్న రోజుల్లో మిలిటెంట్ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధిక ధరల ఖర్చు లేదు. ముట్టిన నేల భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ధరలు నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైనందువల్ల ఈ ధరలను అదుపు చేసి బ్లాక్ మార్కెట్ నిర్వహిస్తున్నటువంటి వ్యాపారుల పట్ల నిఘాను పెట్టి ఇవాళ నిత్యావసర వస్తువులను బ్లాక్ చేసి అమ్మడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆకాశాన్ని అంటే అటువంటి పరిస్థితి వచ్చింది. ధరలు ఇలా కొనబోతే కొరువయ్యేటువంటి దుస్థితి ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలుపరచాలి, ధరలను నియంత్రించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా జాతీయ సంపదనంతా కూడా బడా వ్యాపారస్తులకు కొల్లగొట్టేటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన విధానాల్ని విడనాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మిక హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు, రైతాంగ చట్టాలని కాలరాస్తూ ఉన్నారు, వ్యవసాయ కూలీలకు పని దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇలా గ్రామీణ ఉపాధి హామీని ఎట్లా కొల్లగొట్టాలనేటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలని చెప్పి సందర్భంగా ఈ కలెక్టర్ల ఆఫీసుల ముందు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాదు తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి ఈ సింగరేణిని మొత్తం కూడా నిర్వీర్యం చేయాలన్నటువంటి ప్రక్రియకు పూనుకుంటా ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం వాటా 51, అట్లాగే కేంద్ర ప్రభుత్వం వాటా 49. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించేటువంటి పద్ధతులలో వారి ప్రయత్నం కొనసాగుతున్నందువల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను పట్ల వారు అవలంబించేటువంటి తీరు సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఏది ఏమైనా ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కకు పెట్టేసి ఇవాళ ప్రజల పరిస్థితులు ఇవాళ రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. గ్యాస్ కొనేటువంటి పరిస్థితి లేదు, బండ్లల్లో పెట్రోల్ పోసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నిత్యావసర వస్తువులు ఏమాత్రం కూడా సామాన్యుడు కొనలేనటువంటి దుస్థితి ఏర్పడ్డది. పాలకులు, ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా, ప్రజల ఆశలకు అనుగుణంగా నడవాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేస్తూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పాకులాడుతూ ఉన్నాయి. వీటిని విడనాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత అటువంటి పద్ధతిలో అద్దు అదుపు లేకుండా ఇలా అన్ని ధరలను పెంచి ఇలా సామాన్య ప్రజలను మరి బతకలేనటువంటి పరిస్థితి ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలను, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలని చెప్పి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి మరి సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అందే విధంగా చేయాలని చెప్పి
మరి ఏదైతే ఇవాళ పేద ప్రజలు ఉన్నారో, ఇవాళ ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి రేషన్ కార్డు ద్వారా నిత్యావసర సరుకుల ధరలు అందించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ తరఫున మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. దిగ్విజయంగా 12 సంవత్సరాలు సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ గా దేశానికి సేవలందిస్తూ అత్యున్నతమైన రికార్డు సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరుపై మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 12 సంవత్సరాలు ఏకదాటిగా దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోడీ గారి పేరుపై బుధవారం రోజున మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం హయాంలో దేశ రాష్ట్ర అభివృద్ధి ఏకాక ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారని వారు తెలిపారు. బీజేపీ సుపరిపాలనలో ప్రతి రంగంలో అభివృద్ధికై ఎన్నో కేంద్ర నిధులను కేటాయించి రాష్ట్ర అభివృద్ధి ఏకాక మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని వారు తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీ పాలనలో మరిన్ని అభివృద్ధి పథకాలను కేటాయించి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందజేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सिद्ध्यर्थम सुभिक्ष परिपाल सिद्ध्यर्थम निजायती परिपाल योग्यता सिद्ध्यर्थम सेवास्य समर्पयामि असं प्रति ముందు మిక్స్ అని చూడ కూర్చోండి ఫ్యాన్ కింద కూర్చోండి శివలింగాయ నమః శివలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః सच्चिदानंद भगवान అక్కడ ఇక్కడ నేను బంద్ చేసుకున్నా ఇంకో 2 నిమిషాలు బంద్ చేసుకున్నారా 4,399 రోజులు ఈరోజుకి పూర్తి చేసుకున్నారు. గతంలో నెహ్రూ గారు ఎలక్టెడ్గా ఏదైతే ఉండేనో అంతకుముందు వారు ఫస్ట్ నామినేటెడ్గా ఉండే, తర్వాత ఎలక్టెడ్గా గెలిచారు. ఆ రికార్డుని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బద్దలు కొట్టారు. కానీ మనం చూసుకుంటే ఈ 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు దేశ భద్రత, ఇట్లా అన్ని విషయాల్లో కూడా ఒక సుపరిపాలన అందించి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి. చిట్ట చివరి వ్యక్తికి, బడుగు బలహీన వ్యక్తికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తులు, గిరిజనులకు అందరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందేలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే మన మంచిర్యాల జిల్లా కూడా ఈరోజు ఎంత అభివృద్ధి చెందిందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. మంచిర్యాల నలుమూలల ఇవాళ జాతీయ రహదారులు, కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం, కొత్త ట్రైన్స్, మంచిర్యాలకు వచ్చే చెరువుల పైసలు కావచ్చు, చేపల పైసలు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా అది కేంద్ర ప్రభుత్వం నిధులతోటే వస్తున్నది. ఇవాళ మన మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఇట్లా దేశం అంతటా కూడా అభివృద్ధి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. వారు ఇంకా రాబోయే రోజులలో ఇంకా కూడా వారు ఎక్కువ పనులు చేయాలి దేశ అభివృద్ధి కొరకని మేమందరం కూడా ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో నిర్వహించబడ్డది. దీంట్లో పాల్గొన్న బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేశ చరిత్రలోనే లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఈరోజు ఆ రికార్డు నెలకొల్పినందుకు మనం అందరం కూడా మనం హర్షించాలి. మనం అందరం కూడా దాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా అందరినీ కూడా. నరేంద్ర మోడీ గారు గతం లోపల మన నెహ్రూ గారి పేరు మీద ఉన్నటువంటి రికార్డును బద్దలు కొడుతూ ఈరోజు చారిత్రాత్మకంగా చరిత్ర లోపల
తెలిసిపోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుండాలి, ఇంకా దేశానికి సేవ చేసేటువంటి శక్తి ఇవ్వాలని చెప్పి ఈరోజు మంచిర్యాలలోని విశ్వనాథాలయం లోపల అర్చన కార్యక్రమాలు, అదేవిధంగా వారి పేరుతోటి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని మంచిర్యాల కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ పేర్కొన్నారు. బుధవారం రోజున ఏర్పాటు చేసిన ప్రజాపాలన పట్టణ ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించి వారు మాట్లాడారు. అర్హులైన నిరుపేద ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి సేవలకు ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కొనియాడారు. ఇల్లు లేని మిగిలిన నిరుపేదలకు రాబోయే 2వ విడతలో తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా చేస్తున్న ఘనత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకే దక్కుతుందని, పేద ప్రజలంతా ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలని వారు కోరారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని వార్డులలో పారిశుద్ధపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో డివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానివల్ల మీరు ఎంతో లాభం చేసిన వాళ్ళతో మీ గురించి కాదు, ఈ రోజు మనకి మంచి నీళ్ళు ఉన్నాయి. మనందరం ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు వార్డు సభలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది 99 రోజుల కార్యక్రమంలో 89 రోజులు గడిచిపోయాయి. ఈ మిగతా 10 రోజులు కూడా పారిశుద్ధ్యం గురించే తీసుకోవడం జరిగింది. మొదట మేము స్పెషల్ డ్రైవ్ని తీసుకొని స్పెషల్ డ్రైవ్ అనేది కూడా ఈ 99 రోజుల ప్రణాళిక అనేది కూడా దీంతో ముగుస్తుంది. కాబట్టి మన 99 రోజుల కార్యక్రమంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకు అవగాహన కలగడానికి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, ఇట్లా ప్రతి విభాగాల్లో మీకు ప్రజలకు ఏమేమి అవసరాలు సద్వినియోగం అవుతున్నాయో ప్రజలకు అవగాహన కల్పించడానికే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 99 రోజుల కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి దగ్గర అన్ని చోట్లల్లో అన్ని ప్రజల అవసరాలను సద్వినియోగం చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. కానీ వాటి మీద పూర్తి అవగాహన లేక వాటిని మీరు వినియోగించుకోలేకపోతున్నారని చెప్పి ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి సూచనల మేరకు ఇవన్నీ కార్యక్రమాలు తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తడి పొడి చెత్తలను వేరు చేయండి. వచ్చేది వర్షాకాలం కాబట్టి మనము సీజనల్గా చాలా అనారోగ్య పాలవుతాం కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మీరు వేస్టేజ్ చెత్త ఉంటుంది కదా, దాన్ని తడి చెత్తను పొడి చెత్తగా వేరు చేయండి. 2 బాక్సెస్లో వేయండి. మీకు వచ్చిన మీ ఇంటికి వచ్చిన మున్సిపల్ సిబ్బందికి ఇవ్వండి. అట్లా తడి చెత్త వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనము తడి చెత్త వల్ల బయోగ్యాస్ని కూడా తయారు చేయవచ్చు. ఇట్లా తడిగా పొడిగా ఎందుకు వేయమంటున్నారు, ఒకటే డబ్బాలో వేసేస్తే అయిపోతుంది కదా అనేసి మనం అంతా ఒకటే డబ్బాలో వేస్తాము. కానీ మనం వేస్టేజ్ చెత్త వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. తడి చెత్త వల్ల మనం బయోగ్యాస్ని తయారు చేసుకోవచ్చు. పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువులు తయారు చేస్తారు కదా, వాటికి దీన్ని యూజ్ చేస్తారు. కాబట్టి మనం వేస్ట్ ఆఫ్ చెత్త కూడా మనకు యూజ్ అవుతుంది. కాబట్టి మన తడి పొడి చెత్తల్ని వేరు చేయండి అనేసి చెప్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఒకే డబ్బాలో చెత్తను వేయకండి, చెత్తను వేరు చేయండి. చుట్టుపక్కల కూడా చెత్తను వేయకండి. ఖాళీ ప్రదేశాల్లో ముఖ్యంగా మనకు ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా, ఖాళీ ప్రదేశాల్లోనే చెత్తను బాగా పడేస్తున్నారు. అట్లా పడేయకండి. మనకేంటి, మన ప్లేస్ కాదు కదా, మనం పడేస్తే ఏమవుతుందని పడేస్తాం. కానీ అక్కడే చెత్త అంతా జామ్ అయ్యి అక్కడే ఈగలు దోమలు జామ్ అయ్యి మళ్ళీ మన ఇంటి మీదకే దాడి చేస్తాయి. అది మన పక్కనున్న ఇళ్ళ మీదకే దాడి చేస్తాయి. కాబట్టి చుట్టుపక్కల ఖాళీ ప్లేస్లలో కూడా వేయకండి. అట్లాగే డ్రైనేజ్లలో కూడా చెత్తను వేయకండి.
మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ నేత్రదాన దినోత్సవ కరపత్రాల వాల్ పోస్టర్ల విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం మంచిర్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల లయన్ మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రపంచ నేత్రదాన దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భీష్మ పాల్గొని మాట్లాడారు. మరణ అనంతరం చూపు లేని వారికి చూపు ప్రసాదించే నేత్రదాన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని వారు తెలిపారు. అంతేకాక యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తుని అంధకారంగా మార్చుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ గంజాయి రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్, ప్రొఫెసర్ అంజలి, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ నేత్రదాన దినోత్సవం వరల్డ్ ఐ డొనేషన్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్రదానం మీద ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు కరపత్రాలు మరియు వాల్ పోస్టర్లను విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటుగా డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి మంచిర్యాల పట్టణ డీసీపీ అండ్ ఏసీపీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఐ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించిన డాక్టర్ భీష్మ గారు, డాక్టర్ శ్రీధర్ గారు, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ అంజలి మేడం, ఆప్థమాలజిస్ట్ గారు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది మరణానంతరము నిర్వహించేటువంటి ఈ ప్రక్రియ, చనిపోయిన తర్వాత మీ నేత్రాలను వేస్ట్ కాకుండా మీరు నేత్రాలను డొనేట్ చేసిందంటే ఇద్దరి మనుషులకు కంటి చూపును ప్రసాదించే అటువంటి కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి చనిపోయినా కూడా మీ నేత్రాలు ఇద్దరి చూపును ప్రసాదించే అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి ప్రజలు గమనించి ప్రజలందరూ ఈ సబ్జెక్టు మీద అవగాహన కలిగి మరి మరణానంతరము ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదు, చనిపోయిన తర్వాత 6 గంటల నుంచి 8 గంటల లోపు మీ నేత్రాలను సేకరించే అటువంటి కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మీ మరణానంతరం నేత్రాలను డొనేట్ చేయాలని ఆలోచన ఉన్న ఎడల మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించిందంటే మేము తప్పకుండా పాల్గొని వారి నేత్రాలను సేకరించి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి పంపడం జరుగుతుంది. అక్కడ ఎవరికైతే అవసరం ఉన్న వారికి ఆ నేత్రాలను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ప్రజలకు అవగాహన కల్పించుటకు చేపట్టడం జరిగింది. సో మా యొక్క రిక్వెస్ట్ ను అలాగే మా నేత్రదానం మీద అవగాహన కల్పించినందుకు మంచిర్యాల పట్టణంలో స్పందించి ఈరోజు మరి మంచిర్యాల పట్టణ పున్నం కుమార్ గారు అలాగే మేడం అరుణ గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చేసి వారి నేత్రాలను వారి మరణానంతరము డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని పత్రాల మీద కూడా సంతకం చేసి ఇవ్వడం జరిగింది. సో వారికి ఈ సందర్భంగా మేము లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్లో వార్డు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ శ్రవంతి కిషోర్, మహిళా పిఎస్ సిఐ సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందజేయాలనే సదుద్దేశంతో వార్డు సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు ఎవరైనా పాల్గొని నేరుగా అధికారులతో తమ సమస్యలు తెలిసి పరిష్కారం చేసుకోవచ్చన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు చెత్త నిర్వహణ మీద దృష్టి పెట్టాలని కోరారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా డివిజన్ లో రోడ్లు, నూతన డ్రైనేజీల నిర్మాణం, నూతన విద్యుత్ పొల్లు లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో డివిజన్ లోని నెలకొన్న ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు సహాయ సహకారాలతో కృషి చేస్తామని వారు తెలిపారు. అనంతరం మహిళా పిఎస్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మహిళల భద్రత పట్ల చట్టాలపై అవగాహన కల్పించామని వారు తెలిపారు. అంతేకాక ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాదు, మాకు పని చెప్తే మేము వచ్చి తప్పకుండా చేస్తామని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు సార్ తోటి మాట్లాడి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు 99 రోజుల ముగింపు సభకి ఈరోజు 52వ డివిజన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఉమెన్ పిఎస్ సిఐ గారు సత్యనారాయణ గారు ప్రత్యేక అతిథిగా రావడం జరిగింది. వచ్చి ఇక్కడ అంటే వారికి సంబంధించినటువంటి ప్రజలకు అనేక రకాల సూచనలు కూడా మంచి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఏదైతే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మనం చేసుకున్నటువంటి అభివృద్ధి పనులు అయితే ఏంటి, ఏదైతే చెత్త సమస్య, డ్రైనేజ్ సమస్య ఇదైతే మనం ఏమేమి ఎక్కడెక్కడ క్లియర్ చేశాము, ఇంకేం చేయాల్సింది ఉంది, అదేవిధంగా మన కార్పొరేషన్లో మన డివిజన్లో ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకెలా ముందుకెళ్లాలన్న విషయం కూడా ఈరోజు మనం 52వ డివిజన్ కుటుంబ సభ్యులతో ఈరోజు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందున్నటువంటి 52వ డివిజన్ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ప్రత్యేకంగా అతిథులుగా విచ్చేసినటువంటి సిఐ గారికి మాకు ఇంత మంచి సూచనలు ఇచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 52వ డివిజన్కి సంబంధించిన ప్రజలకు సైబర్ నేరాలు, అదేవిధంగా మహిళలపై జరుగుతున్న ఈ ఏవైతే ఘోరాలు ఉన్నాయో వాటికి సంబంధించి షీటింగ్ యొక్క ఆవశ్యకతను, అదేవిధంగా డ్రగ్స్ వల్ల యువత ఏ విధంగా చెడిపోతున్నారో వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా ట్రాఫిక్కు సంబంధించి మాజీ డీజీ గారు ప్రస్తుత డీజీ గారి యొక్క కళల ప్రోగ్రాం అయినటువంటి అలైవ్ ప్రోగ్రాం గురించి ముఖ్యంగా ప్రజలకు వివరించడం జరిగింది. ఈ విషయంలో 52వ కార్పొరేషన్ సంబంధించిన ప్రజలు మాకు అన్ని విషయాల్లో ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పిల్లలను సన్మార్గంలో తీర్చిదిద్దడానికి, అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా తెలియజేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో భవన నిర్మాణ కార్మిక సెంట్రింగ్ రాడ్ బెండింగ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి సంఘం అధ్యక్షులు పెంచాల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం భవన నిర్మాణ పనులు చేస్తే కుటుంబాలు గడవడం లేదని, ఆర్థికంగా పిల్లల చదువులు కుటుంబాలు పోషించుకోవడం కష్టతరం అవుతుందని 3 రోజుల బంద్ చేపట్టామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సెంట్రింగ్ సామాగ్రి పెరిగిన ధరలకు అనుగుణంగా తమ ధరలను పెంచినట్లు వారు తెలిపారు. కావున తాము నిర్ణయించిన ధరలకు బిల్డర్లు, ఓనర్లు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కడారి సుధాకర్, గౌరవ అధ్యక్షులు సిపిర్చెట్టి భీమయ్య, ఉపాధ్యక్షులు మాడుగుల స్వామిదాస్, కోశాధికారి చౌడం బాబు, ఉప కార్యదర్శి రేషెట్టి మల్లేశ్వలతో పాటు సెంట్రింగ్ రాడ్ బెండింగ్ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నుంచి మా సెంట్రింగ్ యూనియన్ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెకి సహకరించిన సుతారి మేస్త్రీలకు కానీ, బిల్డర్స్ కానీ, ఓనర్స్ కానీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో 10 సంవత్సరాల కింద వెళ్ళి ఒకటే రెడీ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని మీకు ముందే తెలియజేయడం జరిగింది. పెరిగిన రేట్లకు అనుగుణంగా మా సెంట్రింగ్ రేట్ మొదలు ఇంతకుముందు 50 రూపాయల కిలో ఉండే, ఇది ఇప్పుడు 100 రూపాయలు జరిగింది. ట్రాలీ కిరాయి కానీ 250 రూపాయలు ఉండే, దానికి 500 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మేము కొనే వస్తువు కానీ, వాడే మెటీరియల్ కానీ ప్రతి ఒక్కటి డబల్ కావడం జరిగింది. మేము కొనే లాభాలు ఇంతకుముందు 600 రూపాయల క్వింటల్ ఉండే, ఇప్పుడు 1800 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఆ పెరిగిన రేట్లకు అనుగుణంగా మేము ఒక రేటు నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రేటుకు సహకరించి ప్రతి ఒక్కరూ ఈ రేటు ఇవ్వాల్సిందే కోరుతున్నాము. ఇంతకుముందు గతంలో 4 పక్కల కొలత అయితే దాన్ని 48 రూపాయలు చేసుకోవడం జరిగింది. దాన్ని స్లాబ్ ఏరియా అయితే మామూలు వర్క్ అయితే 135 రూపాయలు చేసుకోవడం జరిగింది. పీటీ స్లాబ్, కేబుల్ స్లాబ్ అయితే దాన్ని 160 రూపాయలు చేసుకోవడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఈ రేటు ఇచ్చి మాకు సహకరించవలసిందిగా కోరడం జరుగుతుంది.